డివిజన్లు పాస్ అండి. 2 ప్రాంతాల్లో అద్భుతమైనటువంటి సేవ చేస్తూ ఉన్నారు. పేటేరు గ్రామంలో, అలాగే పోటు మీద అనేటువంటి గ్రామంలో చాలా అద్భుతమైనటువంటి సేవా పరిచర్య చేస్తూ ఉన్నారు. ఈ రాత్రి మరి మనం పేపర్లో ప్రకటన చేసిన రీతిగా వారైతే సమయానికే వచ్చేసారు మన మధ్యలోనికి వాక్యాన్ని ప్రకటించడానికి. మరి మనమే లేట్ చేస్తూ ఉన్నాం. అద్భుతమైనటువంటి సమయాన్ని దైవ సేవకులకు నేను ఇస్తూ ఉన్నాను. చప్పట్లు కొట్టి దైవజనులను మనం అందరం కూడా ఆహ్వానిద్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ మానిటర్ రాట్లేదు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి చేరి వచ్చినటువంటి మరి దేవుని ప్రజలైన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి కల్వరి ఆరాధన పండుగలు మరి కారుమూరు గ్రామంలో దైవజనులైనటువంటి మరి పాస్టర్ సుందరరావు గారు వారి తండ్రి గారు స్థాపించినటువంటి పరిచర్య మరి వారికి వారి భుజాల మీద పెట్టబడి నమ్మకంగా దేవుని పరిచర్య జరిగిస్తూ మరి దేవుని పనుల్లో మిమ్మల్ని అందరినీ కూడా ఆధ్యాత్మికంగా నడిపిస్తున్నటువంటి గనులైన దైవ సేవకులు ఈ రాత్రి మీతో కూడా కలిసి కాసేపు దేవుని మాటలు మీకు ప్రకటించడానికి మరి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దైవ సేవకులు కలిగజేసినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు, దేవునికి స్తోత్రాలు. సియోనులో నుండి నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. 2 చేతుల పైకెత్తి హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. మరి మన వెనక దూర ప్రాంతం నుంచి దైవ సేవకులు వచ్చారు కనుక మరి క్లుప్తంగా ఒక చిన్న సందేశాన్ని మీకు చెప్పాలని ప్రభు ప్రేరేపణ బట్టి మీ మధ్యలోనికి వచ్చాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాలు తెరవండి. బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 106వ కీర్తన 15వ చరణాన్ని, వారు కోరినది ఆయన వారికిచ్చెను. చాలు, నాతో కలిసి ఈ మాట చెప్తారా మీరందరూ? వారు కోరినది, ఇంకొంచెం గట్టిగా, వారు కోరినది ఆయన వారికిచ్చెను. మీరు ఈ వర్తమానం ఈ మాట ఎవరితో చెప్పారు అని అంటే, ఆ రోజు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుని దగ్గర ఎన్నో కోరికలు వారు కోరారు. వారు కోరినటువంటి ప్రతి కోరికను దేవుడు వారికి ఏం చేశారంట? ఇచ్చాడు అని వాక్యం చెప్తుంది. వారు ప్రయాణంలో ఆహారం కావాలి అన్నప్పుడు పరలోకములో దేవదూతలు తినేటటువంటి మన్నాను దేవుడు వారికి ఇచ్చాడు కదా. దాహం అవుతుంది అని అన్నప్పుడు బండలో నుండి నీళ్లను దేవుడు ఇచ్చాడు. అంటే దేవుని ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో అవన్నీ దేవుడు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్తారా? ఇంకోసారి హల్లెలూయా. ఈరోజు మీరు కూడా ఇక్కడ దేవుని దగ్గరకు వచ్చారు. మీరు ఏ కోరికలతో అయితే ఈ కల్వరి ఆరాధన పండుగల్లోనికి వచ్చారో మీ ప్రతి కోరికను సిద్ధింపచేయునుగాక. దేవుడే మీ కోరికను తీర్చునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఆయన వారికి ఇచ్చాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతాను, మీ కోరికలు ఏంటి అని అడిగితే చెప్పండి. ఇక్కడ మా చెల్లి పద్మ, నేను మంచి టీచర్ని కావాలని చెప్పుదేమో. ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరికలు ఉంటాయి కదా. కోరిక లేనివాడు అసలు మనిషే కాదంట. కానీ ఆ కోరిక ఎలా కోవాలో ఈరోజు మనిషి గమనించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. కోరుకోవలసిన దాన్ని కోరుకుంటే అది మన జీవితాలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వచ్చిన చిక్కల్లా ఏంటంటే లేదు, కోరుకోకూడనటువంటి వాటిని కోరుకొని నష్టాలు గుండా ప్రయాణిస్తూ ఉన్నాడు.
ఈ మాట మరొకసారి చెప్తాను. మనిషి కోరుకోవలసిన దాన్ని కోరుకోకుండా కోరుకోకూడని వాటిని కోరుకుని మనిషి ఎన్నో నష్టాలు గుండా ప్రయాణం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రాత్రి మైనస్గా 2-3 మాటలు నేను మీకు చెప్తాను, 2-3 రెఫరెన్స్లు ఇస్తాను. అన్నీ మీరు చదవాలి అంటే ఎక్కువ సమయం లేదు, నాకు ఇచ్చినటువంటి సమయం కూడా చాలా కొంచెమే. అయితే చూడండి, మైనస్గా యెషయా గ్రంథంలో 66వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు గమనిస్తే అక్కడ ఇలాగా వ్రాయబడి ఉంటుంది. నేను చెప్తాను, ఆ మాటలు మాత్రం మీరు గమనించండి. అక్కడ ఏమని రాయబడి ఉందంటే, దేవుడు అంటున్నాడు, నాకిష్టము కాని దాన్ని కోరుకొనిరి అన్నారు అని వాక్యం చెప్తుంది. అంటే దేవునికి ఇష్టం కాని దాన్ని కోరుకోవడాన్ని బట్టి ఆ క్రింది లైన్లో ఉంటుంది, దేవుడు అంటాడు, నేను వారిని మోసములో ఇష్టం కాని దాన్ని కోరుకుని మోసపోయే వాళ్ళు ఎంతమంది లేరు ప్రియులరా? ఈరోజు మీరు ఆలోచన చేయండి. ఓ సంసోన్నే తీసుకోండి, దేవునికి ఇష్టము కానటువంటి దాన్ని ఆ దెలీలను కోరుకుని వెళ్ళాడు, మోసపోయాడు కదా. ఇలాగే ఎంతోమంది కేవలం ఒక స్త్రీ విషయంలో మాత్రమే కాదండి, దేవునికి ఇష్టం కాని వాటిని కోరుకుని వారు చివరికి మోసపోతున్నారు. మైనస్గా ఇంకొక మాట నేను మీకు చెప్పనా? బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి మీరు గమనిస్తే అక్కడ ఇశ్రాయేలీయుల గురించి రాయబడి ఉంది. అంటే దేవుని ప్రజలంట క్రొత్త దేవతలను కోరుకున్నారంట. ఏమొచ్చిందంటే చెప్పండి, యుద్ధము ద్వారముల దగ్గరకు వచ్చింది. ఇశ్రాయేలీయులు క్రొత్త దేవతలను కోరుకున్నారు. ఈరోజంతా క్రొత్తదనం కావాలి అని మనిషి కోరుకుంటున్నాడు. లోకంలో సామెత ఉంది కదా, కొత్త ఒక వింత, పాత ఒక రోత. అంటే ఎన్నాళ్ళు ఇదే ముఖం చూస్తాం, ఎన్నాళ్ళు ఇదే చేస్తాం, క్రొత్తగా ఏదైనా చేయాలి. కానీ ప్రియులరా, వాక్యం చెప్తుంది, ఇశ్రాయేలీయులు జీవము కలిగినటువంటి దేవుణ్ణి కోరుకోకుండా క్రొత్త దేవతలను కోరుకున్నారు. తత్ఫలితంగా ఏం జరిగిందో తెలుసా? యుద్ధము అనేది చెప్పండి ఎక్కడి వరకు వచ్చేసింది? ద్వారముల దగ్గరకు వచ్చేసింది. క్రొత్త అనుభవాలు గుండా వెళ్ళాలి అని చెప్పి పోరాటాల్లోనికి వెళ్ళిపోతున్నారు. క్రొత్త దేవతలను కోరుకుని యుద్ధమే కదా వచ్చింది. వారు యుద్ధం చేయాలని చెప్పి కత్తి ఎక్కడుందా, డాలు ఎక్కడుందా, ఈటెక్కడుందా, బరిసెక్కడ ఉందా అని చెప్పి వారు వెతుకుతున్నారంట. కానీ 40,000 మంది ఉంటే కానీ ఒక్క కేడమే కానీ ఒక్క ఈటే కానీ వారికి కనబడలేదు. కోరుకుంటున్నాడు మనిషి, క్రొత్త దేవతలను కోరుకుంటున్నాడు. ఈరోజు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు భూమి ఆకాశములను సృష్టించినటువంటి సర్వశక్తిమంతుడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. గట్టిగా స్తోత్రం చెబుదామా? చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏం కోరుకుంటున్నాం ఈరోజు ఆలోచన చేయండి. మైనస్గా ఇంకొక మాట చెప్తాను. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 21వ అధ్యాయం 6వ వచనంలో. అక్కడ ఏమనుందంటే, అబద్ధములాడి ధనము సంపాదించుట ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుకుంటున్నారు. ఏం కోరుతున్నారంట మనిషి? అబద్ధాలాడి ధనం సంపాదించాలని కోరుకుంటున్నారండి. ఈరోజు ఎలాగైనా ధనం సంపాదించాలి అనే ఒక ఇంటెన్షన్ పెట్టుకొని చెప్పండి, అబద్ధమాడి ఏం చేస్తున్నారు చెప్పండి? ధనం సంపాదిస్తున్నారు. అది ఎక్కడికి దారి తీస్తుంది? మరణానికి దారి తీయటం లేదా? నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలరా, ఈ రాత్రి ఏది కోరుకుంటున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. అబద్ధములాడి గెహాజీ వెళ్ళాడు, నయమాన్ దగ్గరికి వెళ్ళాడు. నయమాను ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఆ చరిత్ర మీకు తెలుసు చాలామందికి. తనకున్న కుష్ఠరోగం పోగొట్టుకోవాలని, ఆ కుష్ఠరోగం పోగొట్టుకునబడిన తర్వాత కొంత ధనాన్ని, కొన్ని వస్త్రాలను ఇవ్వాలనుకున్నాడు. కానీ దైవజనుడైనటువంటి ఎలీషా వద్దన్నటువంటి ఆ ధనాన్ని, ఆ వస్త్రాలని, వాటి కొరకు ఎవరు పరుగులు తీశారు చెప్పండి? ఎలీషా శిష్యుడైన గెహాజీ పరుగులు తీశాడు. ఒక చిన్న అబద్ధం ఆడాడండి. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. అతని యొక్క వంశపు వారందరూ ఏ కుష్ఠరోగం అయితే నయమాను వదిలించుకుని వెళ్ళాడో
అదే కుష్ఠరోగంతో వారు జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. అబద్ధం ఏం చేస్తుంది చెప్పండి? మనిషి జీవితాన్ని నాశనానికి తీసుకుని వెళ్ళిపోతుంది. అసలు అబద్ధానికి జనకుడే ఎవరు చెప్పండి? అపవాది. వాడు ఆది నుండి అబద్ధికుడు. వాడు ఓ చిన్న అబద్ధం ఆడి మోసంలో ముంచాడు. ప్రియులరా, ఈరోజు ఏం కోరుకుంటున్నాం ఒకసారి ఆలోచన చేయండి. నేను మైనస్గా 2-3 మాటలు చెప్పానండి. అది దేవునికి ఇష్టం కానిదేమో కోరుకుంటున్నాడు మనిషి. క్రొత్త దాన్ని కోరుకుంటున్నాడు. ఏమవుతున్నాడు? ఆ క్రొత్త దాని ముసుగులో యుద్ధం అనేది ద్వారాల దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకొక మాట కూడా చెప్పాడు, అబద్ధములాడి ధనము సంపాదిస్తున్నాడు అని కోరుకుంటున్నాడు. మరణం అనేది వచ్చేస్తుంది. ప్రియులరా, ఈ రాత్రి ఏం కోరుకోవాలి? ఇక్కడ మిమ్మల్ని అడిగితే మీరే చాలా చెప్తారు, కానీ ఏది కోరుకోవాలో దేవుడు, నా దేవుడు ఈ గ్రంథంలో లిఖించి పెట్టాడు. దానినే మనం కోరుకుందుము గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరు ప్రార్థన చేస్తున్నారు, మీరు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే నా దేవుడు అత్యధికముగా ఇవ్వగలిగినటువంటి సమర్థుడు ఈరోజు నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసయ్య. ఏం కోరుకోవాలి అసలు? దేవుని పిల్లలంగా, ఆధ్యాత్మికంగా ఈ దూర శ్రవణ యంత్రం ద్వారా వింటున్నటువంటి వారు కూడా ఏం కోరుకోవాలో బైబిల్ గ్రంథంలో 2-3 మాటలు క్లుప్తంగా మీకు తెలియజేయాలి అని కోరుకుంటున్నాను. ప్రియులరా, యెషయా ప్రవచన గ్రంథంలో 65వ అధ్యాయాన్ని అందరూ తీయండి. ఈ మాట మీరు చదవాలి అని నేను కోరుకుంటున్నాను. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి. దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవలెనని కోరుకొనును అని అన్నాడు. ఏం కోరుకోవాలంట? ఆశీర్వాదం కలగాలని కోరుకోండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరూ కూడా చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఏం కావాలమ్మా? ఏం కావాలి? కల్వరి ఈ ఆరాధన పండుగల్లో మీరు వచ్చారు. ఖచ్చితంగా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఇది కుడి చేపటికైతే హల్లెలూయా అని చెప్పుకోండి. ఇంకోసారి హల్లెలూయా. ఆశీర్వాదం కలగాలి అని మీరు కోరుకోండి. కొంతమంది అంటారు, కొంతమంది అయ్యా మేము చేస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం, కానీ మా ప్రయత్నాలు ఏం కావట్లేదు, ఫలించటం లేదు, సఫలం కావట్లేదు. ఆశీర్వాదానికి వ్యతిరేకంగా శాపం వెంటాడుతూ ఉంది. ఆశీర్వాదానికి వ్యతిరేకంగా శాపం అనేది మా జీవితాలని కబలించి వేస్తుంది. ఏది చేద్దామన్నా ముందుకు రావట్లేదు, ఏది చేద్దామన్నా కలిసి రావట్లేదు. ఇది ఒకవేళ ఏనాడో నేను చేసిన పాపమేమో, నా పితరులు చేసిన పాపమేమో, ఇది నా కర్మేమో, పిల్లలైతే మాట వింటలేదు, దేవుని ఆశీర్వాదం నాకు కలగట్లేదు అని చాలామంది బాధపడే వాళ్ళు ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలరా, ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, ఈ ఆరాధన పండుగలలో ఆశీర్వాదం కలగాలి అని మీరు కోరుకోండి. మిమ్మలను, మీ కుటుంబాలను నిశ్చయముగా నా ప్రభు ఆశీర్వదించును గాక. చెప్పండి గట్టి హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనిషి జీవితంలో ఆశీర్వాదం అంటే ఏదో 2 అంతస్తుల మేడ కట్టుకోవడం అనుకుంటున్నాడు. ఆశీర్వాదం అంటే ఏదో మంచి మంచి స్థలాలు కొనడం, పొలాలు కొనడం, ఇవి అనుకుంటున్నాడు. మనిషి జీవితంలో ఓ నిజమైనటువంటి సంతోషం, ఓ నిజమైనటువంటి ఆనందం, మరి శారీరకంగా మంచి ఆరోగ్యం, సమాధానంగా, ప్రశాంతంగా ఈరోజు బ్రతకలేకపోతున్నాడండి. మనిషికి ఈరోజు ఏమి లేదు చెప్పండి? ప్రశాంతత లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, ఒంటి నిండా ఏమి లేదు చెప్పండి? ఆరోగ్యం లేదు. ఆశీర్వాదం అంటే ఏవేవో కొనుక్కోవడం ఆశీర్వాదం అని ఒక భ్రమలో ఉన్నావేమో. అయితే యాకోబు కంటే ఆశీర్వదించబడిన వారు ఎవరు కూడా లేరు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనిషి పోకల్లో ఒక మంచి పట్టు పరుపు కొనుక్కుంటున్నాడు బాగా నిద్రపోవాలని. కానీ నిద్రను కొనగలుగుతాడమ్మా? మంచి పరుపులు 6x6 7 6 ఈరోజు కొన్నారు, మంచిగా నిద్రను కొనగలుగుతారా? బండెడు పుస్తకాలు కొంటున్నారు మీ పిల్లలకి, కానీ జ్ఞానాన్ని కొనగలుగుతారా? డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్పండి, ఇన్ని మందులు ఇస్తాడు కదా,
ఇన్ని మందులు ఇస్తాడు, కానీ ఆరోగ్యాన్ని కొనగలుగుతారా? ఆరోగ్యం ఇవ్వాలన్నా, జ్ఞానం ఇవ్వాలన్నా, చెప్పండి, కంటి నిండా నిద్ర ఇవ్వాలన్నా అది దేవుని ఆశీర్వాదం. దావీదంటాడు, ఆయన ఏమంటాడు తెలుసా? నేను నెమ్మదిగా పండుకొని నిద్రపోయి తిరిగి లేచేదను. గట్టిగా స్తోత్రం చెప్దాం అందరూ కూడా. ఓ సంతోషం, ఓ సమాధానం, ఓ నెమ్మది కలిగినటువంటి అనుభవాలు గుండా ఈరోజు నడిపించబడాలి అని మీరు కోరుకోండి ప్రియులారా. యాకోబు, అప్పటికే యాకోబుకు 11 మంది సంతానం పుట్టారండి. కానీ 20 సంవత్సరాలు కష్టపడ్డాడు, ప్రయాసపడ్డారు. 4 భార్యలు, 11 మంది సంతానం, ఎంతో ఆస్తి, మరి అన్నీ ఉన్నాయి. కానీ ఆ ఎబ్బోకు రేవు దగ్గరకు వచ్చేసి ఏమడుగుతున్నాడో తెలుసా? దేవునితో ఆ రాత్రి పెనుగులాడుతూ ఉన్నాడు. ఆయన అంటాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను అంటాడు. 11 మంది పిల్లలు ఉన్నారు, ఆశీర్వాదం కాదా? మందలు ఉన్నాయి కదా, ఒకటి కాకుండా 4 భార్యలు ఉన్నారు కదా, ఆశీర్వాదం కాదా? యాకోబు, ఇది ఆశీర్వాదం కాదా? కాదు. ఓ నిజమైన ఆనందం లేదు. అక్కడ దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవుణ్ణి కోరుకుంటున్నాడు, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించాలి. ఓ నిజమైనటువంటి ఆశీర్వాదంతో ఈ సభలలో నుండి మీరు తిరిగి వెళ్ళబోతున్నారు. ఆమెను చెప్పకుండా గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఇంకోసారి హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రాత్రి నేనంటాను మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు, ఖచ్చితంగా మీ పిల్లలందరూ కూడా దేవుని మందిరంలో ఉండడం ఒక నిజమైన ఆశీర్వాదం అంటాను. ఈ ఆరాధనలో పాలు పొందారే, ఈ పండుగల్లో పాలు పొందారే, అదే అంటాడు దావీదు. ఓ రోజు దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని మందిరంలో కూర్చుని, ఆ సమయాలు 1వ గ్రంథంలో మీకు తెలుసా మాటలు, 2వ గ్రంథంలో 7వ అధ్యాయం 29వ వచనంలో అంటాడు, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు ఆశీర్వదించు అని అంటాడు. బాగా చదువుకొని పిల్లల్ని ఎక్కడికెక్కడికో పంపిద్దాం, ఉద్యోగాలు చేపిద్దాం, ఒక ఉన్నత స్థితిలో ఉంచుదాం, మంచిదే, తప్పులేదు, కాదంటలేదు. కానీ మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ భర్త, మీ భార్య, ఆ దావీదు అంటాడు, ఒక రాజు కదా, ఆయనకి ఏం కొదువు అండి, ఏం కొరత అండి? దావీదుకు లేనిదంటూ ఉందా? ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు కదా, ఒక మంచి స్థాయిలో ఉన్నాడు కదా, మంచిగా ఏలుబడి చేస్తున్నాడు కదా. అయినా ఆ దావీదు అంటున్నటువంటి మాట దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, దయచేసి దయచేసి దయచేసి. ఈ రాత్రి మీరు అడుగుతారా? ఈ రాత్రి మీరు కోరుకుంటాడా? నీ దాసులమైన మా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని, నా కుటుంబాన్ని ఆశీర్వదించు. ఓ నిజమైన ఆశీర్వాదం అదే. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం అంతా కూడా కలిసి నిత్యము, చెప్పండి, ఎక్కడ ఉండాలంట? దేవుని సన్నిధిలో ఉండడమే ఓ నిజమైన ఆశీర్వాదం. గట్టిగా స్తోత్రం చెప్దాం అందరూ కూడా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని గణపరచుదాం. ఇంకోసారి హల్లెలూయా. అనేక మంది భక్తులు కోరుకున్నారు. వాక్యం సెలవిస్తుంది, వారు కోరినది ఆయన వారికి ఖచ్చితంగా మీ కోరిక దేవుడు సఫలపరచును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇస్తున్నాడు. రెండవది మరొక మాట కూడా చెప్తాను. కీర్తనల గ్రంథంలో 12వ కీర్తన చూడండి ఒకసారి. 12వ కీర్తన అందరూ చూడాలి ఈ మాటలు. 5వ చరణాన్ని రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలమ్మా. ఏం కోరుకోవాలి రెండవదిగా అంటే చెప్పండి, అక్కడే ఉంది, రక్షణ కోరుకోవాలి. అమ్మా చెప్పండి, ఏం కోరుకోవాలి? కొంచెం గట్టిగా చెప్పండి. రక్షణ కోరుకోవాలి. రక్షణ అంటే ఏంటి చెప్పండి? బాప్తిస్మా? రక్షణ అంటే ఏంటి చెప్పండి? మారు మనసా? రక్షణ అంటే ఏంటి చెప్పండి? ఒక ఉగ్రత దినం అనేది ఉంది, ఆ ఉగ్రత నుండి తప్పించబడమే
రక్షణ పొందడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ప్రకటిస్తున్నటువంటి యేసు అంటేనే అర్థమేంటి చెప్పండి? యేసు అంటే అర్థమేంటి చెప్పండి? రక్షకుడు. యేసు అంటే రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడును అని వాక్యం చెబుతుంది. యేసయ్య రక్షించడానికి వచ్చాడు. ఆయన నీ పాపాన్ని బట్టి నేను శిక్షించడానికి రాలేదు. నేనంత భయంకరమైన పాపిని, ఇంత పాపిని అనుకుంటూ ఒకవేళ నా పాపానికి శిక్ష నేను అనుభవించాల్సిందేమో, నా పాపానికి వచ్చే జీతం మరణం నేను అనుభవించాల్సి వచ్చిందేమో అని ఒకవేళ ఈ రాత్రి అనుకుంటుంటే, ఈ రాత్రి మీరు కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? రక్షణను కోరుకోండి, రక్షణను కోరుకోండి. ఒక సందర్భం చెప్తాను. అదేంటంటే, తీసుకొచ్చారు యేసయ్యను పిలాతు విచారించాడు. ఆయనలో ఏ తప్పు కూడా కనుగొనలేకపోయాడు. ఆ తర్వాత ఆ భార్య, పిలాతు భార్య కూడా చెప్పింది, ఆయన నీతిమంతుడు, ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. మొత్తం మీద ఎట్లాగో రియలైజేషన్ వచ్చి పిలాతు ఏ రీతిగానైనా మరి అతన్ని తప్పించాలని శతవిధాల ప్రయత్నం చేశారు. కానీ ఒక ప్రయత్నం చేశాడు. అదేంటంటే, అక్కడున్న యూదులతో, ప్రధాన యాజకులతో ఒక మాట చెప్పాడు. ఆ మాటలు మీరు మత్తయి సువార్తలో ఆ మాటలు వ్రాయబడి ఉంటాయండి. 27వ అధ్యాయంలో 21వ వచనంలో యేసయ్యను విడుదల చేయాలని ఒక మాట అంటాడు పిలాతు. ఏమన్నాడు? ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు ఎవరిని కోరుకుంటారు అని ఒకవైపు యేసయ్యను నిలబెట్టాడు, ఇంకొక వైపు బరబ్బను నిలబెట్టాడు. ఇద్దరిని నిలబెట్టాడు. ఈ ఇద్దరిలో మీరు ఎవరిని కోరుకుంటారు? ఎవరిని విడుదల చేయాలని కోరుకుంటారు? ఆ బరబ్బా ఎవరో తెలుసండి? బైబిల్ చెప్తుంది, ఈ బరబ్బా ప్రసిద్ధి చెందినటువంటి ఖైదీ అనేటటువంటి మాట ఆ 15వ వచనంలో రాయబడి ఉంటుంది. ఆ కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి ఖైదీ అనేటటువంటి మాటలు అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి రీతిగా మనం చూస్తాం. మాత్రమే కాదు, 16వ వాక్యాన్ని మీరు గమనిస్తే అక్కడ రాయబడి ఉంది ప్రసిద్ధి చెందిన ఖైదీ అనేటటువంటి పదం. ఎందులో ప్రసిద్ధి చెందాడు ఈ వ్యక్తి అని అంటే, దొంగతనాలు చేయటంలో, దారిదోపిడీలు చేయటంలో. ఎందుకు ప్రసిద్ధి చెందాడు ఈ వ్యక్తి అంటే, మీరు మార్క్స్ వార్త చదువుకోండి, 5వ అధ్యాయం 7వ వచనం. అక్కడ రాయబడి ఉంటుంది ఏంటంటే, అధికారులను ఎదిరించిన వానిలో ప్రసిద్ధి చెందాడు. ఎదిరించే స్వభావం కలిగినటువంటి వాడు. ఇంకా ఏమని ఉంటుంది? కలహములో ఉన్నటువంటి వాడు అనే మాటలు రాయబడి ఉంటాయి. ఇంకా ఏమని ఉంటుంది? నరహత్య చేసినటువంటి వాడు అనే మాటలు అక్కడ వ్రాయబడి ఉంటాయి. ప్రియులరా, యోహాను సువార్త 18:40లో ఉంటుంది, ఈ బరబ్బా బందిపోటు దొంగ. ఇప్పుడు ఈ ఇద్దరిలో మీరు ఎవరిని కోరుకుంటారు? బరబ్బాను కోరుకుంటారా? ఈ బందిపోటు దొంగను కోరుకుంటారా? నరహంతకుడిని కోరుకుంటారా? లేకపోతే ప్రసిద్ధి చెందిన ఖైదీని కోరుకుంటారా? గొడవలు, కొట్లాటలు వీటిల్లో ఉన్నటువంటి వ్యక్తిని కోరుకుంటారా? లేకపోతే యేసును కోరుకుంటారా? నేను ఇంతకుముందే చెప్పాను, యేసు అంటే అర్థం ఏంటి చెప్పండి? రక్షకుడు. యేసు ఎందుకు వచ్చాడు చెప్పండి? పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వెదకి రక్షించడానికి, ఆయన శిక్షించడానికి రాలా. లోకం చెప్తుంది దుష్ట శిక్షణ, శిష్టులు అంటే మంచివారిని రక్షించండి. అలా అయితే ఈరోజు మంచివారు ఎవరు చెప్పండి? మంచివారు ఎవరున్నారు భూమి మీద? వాక్యం చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రాత్రి యేసును మీరు కోరుకుంటారా? రక్షించే యేసును మీరు కోరుకుంటారా? లేకపోతే బరబ్బా అనుభవాలు గుండా నడిపించబడే బరబ్బాను కోరుకుంటారో
ఒకసారి ఆలోచన చేద్దాం. ఏం కోరుకోవాలంట? రక్షణను కోరుకుని వారికి ఆయన ఏమిస్తున్నాడు చెప్పండి? రక్షణను దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు మీరు ఆశపడండి. ఏ కష్టాల మధ్యలో ఉన్నారో, ఏ కన్నీళ్ళ మధ్యలో ఉన్నారో, ఏ ప్రతికూలతల గుండా వెళుతున్నారో, మాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు అని ఒకవేళ బాధపడుతూ కన్నీళ్ళే మరి దిగమింగుకుంటూ, ఇక మాకు ఎవరు, మా దిక్కెవరు, మాకు ఆశ్రయం ఎవరు, మా కష్టాల్లో నుండి మమ్మల్ని బయట పడవేసేది ఎవరు, మాకు ఎవరు తోడుగా ఉంటారు, మా కష్టాల్లో మాకు ఎవరు చేయందిస్తారు అని ఒకవేళ ఈ రాత్రి మదన పడుతూ ఉంటే, ఈరోజు ఈ రాత్రి ఒక శుభవార్త ఏంటంటే, వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక మంచి మాట మీరు చదువుతారా? చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇర్మియా గ్రంథంలో 14వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. అక్కడ ఏమని రాయబడి ఉంటుంది అని అంటే, ఇశ్రాయేలునకు ఆశ్రయుడా మా దేశములో నీవేళ పరదేశిగా ఉన్నావు అని అంటాడు. ఇశ్రాయేలునకు ఆశ్రయుడైన, కష్టకాలములో చెప్పండి, రక్షకుడైన. నువ్వు ఏ కష్టాల మధ్యలో ఉన్నావు ఈ రాత్రి? కోరుకో, ప్రభుని అడుగు. అయ్యా నువ్వు నాకు కావాలయ్యా అని ఒకసారి అడుగుతావా? ఖచ్చితంగా ప్రభువు ఇచ్చే రక్షణ మీరు అనుభవించబోతున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఇంకోసారి హల్లెలూయా. ఆ సహాయాన్ని మీరు చూడబోతున్నారు. ఈ సభలలోనే నా దేవుడు మీకు సహాయకుడై మీతో కూడా వచ్చును గాక. ఇంకోసారి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈరోజు ఆయన వైపు చూడాలి. మనుషుల వైపుకు చూస్తే మనుషుల సహాయం చెప్పండి వ్యర్థం కదా. మనుషులు సహాయం చేస్తానన్న వాళ్ళు కూడా నువ్వు కష్టాల్లో ఉన్నారంటే కనీసం ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంటుంది కదండి. నువ్వు కష్టాల్లో ఉన్నావంటే ఏం పర్లేదురా, నీకున్నాను నేను తోడుగా అన్నవాళ్ళు కూడా ఏం చేస్తారు? నీకు హ్యాండ్ ఇచ్చేస్తారు. కానీ యేసయ్య అలాంటి వాడు కాదు. ఇదిగో ఆ నీటిలో మునిగిపోతున్నటువంటి పేతురు చేయి పట్టుకుని పేతురును రక్షించిన దేవుడు ఈ రాత్రి నిన్ను రక్షించడానికి సమర్థుడు. గట్టిగా స్తోత్రం చెప్దాం అందరూ కూడా. చెప్పాలి గట్టి హల్లెలూయా. అందుకని యెషయా గ్రంథం 45:22లో ఉంటుంది, బూదిగంత నివాసులారా నా వైపు చూచి ఏం పొందాలంట? రక్షణ పొందండి. నేనే దేవుడను. గట్టిగా ఒకసారి హల్లెలూయా అని చెప్దాం. ఎవరి వైపు చూసి రక్షణ పొందాలి చెప్పండి? యేసయ్య వైపుకి చూస్తే చెప్పండి ఏం కలుగుతుంది? రక్షణ. కోరుకోండి, రక్షణ కోరుకోండి. ఖచ్చితంగా మీ జీవితాల్లో రక్షణ భాగ్యాన్ని దేవుడు ప్రసాదించునుగాక. ఎవరు మారు మనసు లేకుండా, పాపక్షమాపణ లేకుండా, బాప్తిస్మాలు లేకుండా ఈరోజు ఈ రాత్రి ఇక్కడ ఉన్నారో ఖచ్చితంగా ఒక్కసారి ప్రభు అడగండి, అయ్యా ఈ కష్టాలతో వచ్చాను, ఈ రాత్రి నీవిచ్చే రక్షణ నాకు కావాలని కోరుకోండి. మీరు ఖచ్చితంగా యేసయ్యని మీ హృదయంలో స్వీకరించండి. నా దేవుడిచ్చే రక్షణను కన్నులారా మీరు చూడబోతున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ కూడా. చెప్పాలి గట్టి హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి ముగించేస్తాను. దైవజనులు మన మధ్యలోనికి వచ్చారు. ఏం కోరుకోవాలి అని అంటే 2 విషయాలు చెప్పాను. ఒకటి చెప్పండి అమ్మా, ఏం కోరుకోవాలి? ఆశీర్వాదం కోరాలి. రెండవది రక్షణను కోరుకోవాలి. మూడవది మత్తయి సువార్త 20వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ ఒక తల్లి తన అప్పుడు ఆమె ఎవరు అంటే జబదయి కుమారుల తల్లి. ఆమెను యేసయ్య అడిగాడు, అమ్మా నువ్వేం కోరుతున్నావు అని యేసయ్య అడిగితే ఆమె అంటుంది, నీ రాజ్యమందు ఈ 2 కుమారుల్లో ఒకడు నీ కుడివైపున ఒకడు ఎడమ వైపున ఉండునట్లుగా సెలవిమ్మని ఆయనతో అనేను. ఓ మంచి తల్లి కదండి ఆమె. ఏం కోరుకుందామే? అమ్మ నీ కోరిక ఏంటని అడిగితే, నా 2 కుమారుల్లో ఒకడేమో నీ కుడివైపున ఉండాలి, ఇంకొకడేమో నీ ఎడమ వైపున ఉండాలి. అంటే నేను చెప్పేది ఏంటంటే దేవుని రాజ్యంలో తన పిల్లలు ఉండాలని కోరుకుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకోలేదండి. మంచి స్థాయిల్లో మంచి చదువుల్లో ఉండాలని కోరుకోలేదు. దేవుని రాజ్యంలో ఉండాలి అని ఆ తల్లి
కోరుకుంది. ఎంతమంది కోరుకుంటారు ఈ రాత్రి? నా పిల్లలు దేవుని రాజ్యంలో ఉండాలి, దేవుని రాజ్యంలో వారికి చోటు ఉండాలి అని మీరు కోరుకున్నట్లయితే ఖచ్చితంగా మీ పిల్లల్ని ఎక్కడ పెంచాలి చెప్పండి? దేవుని దగ్గర పెంచాలి, దైవ సేవకుల దగ్గర పెంచాలి, వాక్యంలో పెంచాలి, మందిరంలో పెంచాలి. మందిరంలో నాటబడినటువంటి వారు ఏమవుతారంటే వారు వర్ధిల్లుతారని వాక్యం చెబుతుంది. ఈ రాత్రి మీ కోరిక ఏంటో, మీ ఆశలేంటో, ఏ ఆశలతో ఏ కోరికలతో వచ్చారో నాకు తెలియదు, కానీ ఆత్మీయంగా ప్రభు ఈ కల్వరి ఆరాధన పండుగల్లో కోరుకోవాల్సిన దాన్నే మీరు కోరుకోనండి. ఖచ్చితంగా మీ కోరికను నా దేవుడు సిద్ధింపచేయును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకోసారి హల్లెలూయా. ఆశీర్వాదాన్ని కోరుకోండి, రక్షణను కోరుకోండి, దేవుని రాజ్యమును కోరుకోండి. ఈ ఆశీర్వాదాలు నా దేవుడు మీకు దయచేయును గాక. మంచిది. ఈ సమయం ఇచ్చిన దైవ సేవకులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఆమేన్. చక్కటి సందేశాన్ని అందించినటువంటి దైవజనులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. హల్లెలూయా.